ప్రజలకు ఉన్నటువంటి పాప దోషములన్నింటినీ తీసివేయడానికి అవసరమైన ప్రాణాలే పెట్టాడు. కాబట్టి ఈజ్ గ్రేట్ లీడర్ టుడే. ప్రపంచమంతా యేసు ప్రభువు ఎందుకు కొలుస్తున్నారంటే ఆయన ప్రజల్లో ఉన్నటువంటి పాప భారం తీసివేయడానికి, ఆ భారమంతా కూడా ఆయన మోసే శిలువ మీద ఈ ప్రజలకందరికీ పాప క్షమాపణ రక్షణ ఇచ్చాడు కనుక ప్రజలందరూ కూడా ఆయన రక్షకుడుగా దేవుడిగా కొలుస్తున్నారు. హల్లెలూయా. అరెరే, నేను ఈ భారం వెళ్ళను బాబు అని ఆయన అక్కడ కూర్చోలేదు. మనం రక్షణ పొంది దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన లోకానికి రావాల్సి వచ్చింది, మన పాపమును భరించాల్సి వచ్చింది. ఆ భరించిన తర్వాత ఓర్పు, ఆయన 3 దినాలు సమాధిలో ఉండి 3 దినాలు తిరిగి లేచి ఆయన విజయాన్ని ప్రకటించి మరణం మీద నాకు జయం ఉన్నది అని గట్టిగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సో దట్ యు కెన్ సీ ద tomb, open tomb of Jesus Christ. అన్ని సమాధులు మూసి ఉంటాయి ఈ లోకంలో, యేసు ప్రభు సమాధి మాత్రమే కలిసి ఉంది. సో దాన్ని మనం అప్లై చేసుకుంటే, మన చర్చ్కి, మన సంఘానికి, మన సభ్యులకు, మన ప్రజలకు అప్లై చేసుకుంటే ఏదైనా భారం వస్తే భరించడానికి నువ్వు నేను సిద్ధంగా ఉండాలి. అరే నేను ఓన్లీ సక్సెస్ మాత్రమే భరిస్తాను, ప్రాబ్లమ్స్ నేను భరించిన అంటే అసలు లీడరే కాదు. యూ హ్యావ్ టు బేర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ యువర్ పీపుల్. టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్ షుడ్ బి ద లీడర్. ఖచ్చితంగా ఒక లీడర్ ఉండాలంటే ఇవన్నీ చేయవలసి ఉంది. కనుక ప్రియమైన ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఒకవేళ అది మీకు అర్థమైతే దాన్ని మీరు ఫాలో అవుతారు, నీకు నీ సంఘానికి మంచి ఆశీర్వాదాలు వస్తాయి. ఒకవేళ అది మీకు అర్థం కాలేదనుకోండి, యూ కెన్ ఫాలో దిస్ మెసేజ్. నీకు అర్థం కాదు వదిలేస్తారు. వదిలేసే పోదంటే నీ సంఘానికి నీకు కనెక్షన్ లేదు. సో ఈ 5 పాయింట్ల దగ్గర పెట్టుకొని మీ సంఘాన్ని చక్కగా నడిపించుకోండి. అలాగే ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పేటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా దైవజనుడిగా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, యు షుడ్ లవ్ యువర్ పీపుల్, దే విల్ ఫాలో యూ వేర్ ఎవర్ యూ గో. నువ్వు నిజంగా నీ ప్రజలను ప్రేమిస్తే నీ ప్రజలు నీ వెనకనే ఉంటారు. మీరు ఎక్కడికైనా మీరు ఉంటారు. నీ విజయాన్ని ఆకాంక్షిస్తారు, నీ విజయం కొరకు పోరాడతారు, నీ విజయం కొరకు శ్రమిస్తారు. కనుక మీ ప్రేమ ప్రజలకు ఉండాలి, ప్రజల యొక్క ఆదరణ మీకు ఉండాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక.